నాన్నగారు జీరాల శ్రీరాములు గారికి పెద్ద కుమారుడు, ముగ్గురు అబ్బాయిలు, 5గురు ఆడవాళ్ళు. 5గురిలో 2 ఉన్నారు. మొదట్లో అంజమ్మ గారు, పొంగవీళ్ళలో సత్యవతి గారు 2 ఉన్నారు. తెలవదు. అనివార్య కారణాల వల్ల ఆమెకి ఆరోగ్యం అయితే బాగోట్లేదు పెద్దగా. మా నాన్నగారికి మేమిద్దరం ముగ్గురు అమ్మాయిలు. ఒక అమ్మాయి చనిపోయింది, 2 ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా రాలేకపోయారు. ఇక మా అన్నయ్య నాకంటే మా బావగారు వచ్చారు, మా చిన్న బావగారు. మా చెల్లి చనిపోయిన మా బావగారిని ఎప్పుడు మేము ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసుకుంటూ పిలుచుకుంటూ, వాళ్ళ పిల్లలు, మా చిన్న బావగారు అందరినీ పిలుచుకుంటూ మేము కలిసిపోతూనే ఉన్నాం. అట్లానే మా 2వ పిన్ని గారు, మా నాన్న తర్వాత నాగేశ్వరరావు గారు చనిపోయారు. మా పిన్ని వాళ్ళ పిల్లలు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు 2, వాళ్ళ చెల్లి, వీళ్ళ పిల్లలు అమ్మాయి వెళ్ళి. మా ఆరోగ్యం బాగోట్లేదు మూర్తి గారికి 7 నెలల నుంచి. ఇంటి దగ్గరే ఉంటున్నారు. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి రవికిరణ్, ఇక పిన్ని కూడా బాబాయ్ దగ్గరే ఉండి రాలేదు. వాళ్ళిద్దరు పిల్లలు, ఈ చిన్న పిల్లలు. ఇంతవరకు అండి మా ఫ్యామిలీ. మా పిల్లలు 2, నాకు 2 అబ్బాయిలు, 2 కూడా అమెరికాలో ఉన్నారు. అందుకోసం మా పిల్లలు 2 రాలేదు. అన్నయ్య గారి పిల్లలు 2 చిన్నపిల్లలు, ఎగ్జామ్ జరుగుతున్నాయని రావట్లేదు. అది మా నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు పిల్లలు వీళ్ళిద్దరు. మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య గారు. మేమిద్దరం కూడా మేనత్తల కూతురునే చేసుకున్నాం. చిన్న మేనత్త కూతురునేమో అన్నయ్య చేసుకున్నాడు, పెద్ద మేనత్త కూతురునేమో నేను చేసుకున్నాను. కృష్ణవేణి మా మిస్సెస్ పేరు. అన్నయ్య గారి మిస్సెస్ పేరు కూడా, మా వదిన గారి పేరు కూడా కృష్ణవేణి. వీళ్ళిద్దరూ మా వదిన గారి పిల్లలు. వీళ్ళ అమ్మగారికి 2, వీళ్ళ అన్నయ్య గారు కూడా ఉంటే చనిపోయారు, వీళ్ళ అక్కయ్య గారు కూడా ఉంటే చనిపోయారు. ఈ పిల్లలు 2 వచ్చారు, వాళ్ళిద్దరు పిల్లలు. ఇదండి మాది వంగవీడు. మాది మేమైతే మదర్లో ఉంటాం, అన్నయ్య నేను. మా 2వ బాబాయ్ వాళ్ళ పిల్లలు ఖమ్మంలో ఉంటారు. 3వ బాబాయ్ పిల్లలు కూడా మదర్లోనే ఉంటాం. మేమంతా మదర్లోనే ఒక దగ్గరలోనే ఉంటాం. ఇది మా ఫ్యామిలీ. మా నాన్నగారు, మా అన్నయ్య, మా మిస్సెస్, మా ఫ్యామిలీ నుంచి మేము ఇంతవరకు వచ్చాం. మీ ముగ్గురు. మరి 2వ బాబాయ్ భార్య మా పిన్ని గారు, వీళ్ళిద్దరు పిల్లలు. నాకు తమ్ముడు రాలేదు, కృష్ణ. వాళ్ళ సత్యం భార్య, మా అమ్మాయి, మా చిన్న తమ్ముడు భార్య, వాళ్ళ అక్కయ్య, వీళ్ళిద్దరు పిల్లలు. మీ పిల్లలు వచ్చారా? అలాగా, ఓకే. ఈయన మా కృష్ణ బాబాయ్, 3 ఆయన పిల్లలు, వీళ్ళిద్దరు చిన్న పిల్లలు. మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు శాలిని ఖమ్మంలో ఉంటారమ్మా. 2 ముందుకు రమ్మనండి. స్టీవెన్ కనపడట్లేదు, ముందుకు రమ్మన్నారు. ఓకే. మా వదిన గారి పిల్లలు వీళ్ళిద్దరు. ఓకే. అంటే మా మేనత్త గారికి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా బామ్మర్ది చనిపోయాడు, మా వదిన గారు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. అది మా బావగారు, మా చిన్న బావగారు, మా చెల్లి ఒక 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోయినా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. మా చెల్లితో పాటే అన్ని కార్యక్రమాలకు వస్తారు, అన్నీ మేము దగ్గర నుండి చూసుకుంటాం. మా బావగారు మేకల నాగరామారావు, అనిగళ్ళపాడు. మాది ఇంతవరకు అండి. 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. పెద్ద ఆయన నాగభూషణం గారు, 2 చీదరాల వెంకటేశ్వర, నేను, 3 చీదరాల సత్యనారాయణ. పెద్ద ఆయన నాగభూషణం గారు,
చీరాల సత్యనారాయణ గారు కాలం చేయడం జరిగింది. తర్వాత ఆడపిల్లలు కూడా పరిచయం చేస్తాను. నాకు భార్య లక్ష్మి, తర్వాత నాకు 2 పిల్లలు. అమ్మాయి హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉండి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకి 2 పిల్లలు. తర్వాత నా కుమారుడు అజయ్, శిరీష భార్య. శిరీష్ ఇంకా రాలేదు. పిల్లలు వాళ్ళకి 2, అరుణ్ సిద్ధార్థ్, సాన్విక్. వీళ్ళు మా అన్నయ్య గారికి కొడుకు 1. తర్వాత మా కుటుంబం కాలే ఇంకా 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి సావిత్రి, రెండో అమ్మాయి పద్మ. తర్వాత వారికి మగపిల్లగాడు ఒకడే, రవి. తర్వాత కృష్ణవేణి. వాళ్ళకి 2 మగపిల్లలు. హలో, హాయ్ ఎవరివన్. చీరాల నాగభూషణ గారి కొడుకు నేను. పెద్దనాన్న కొంచెం పక్కకు చీరాల నాగభూషణ గారు సరోజిని గారి ఏకైక కుమారుణ్ణి. నా భార్య కృష్ణవేణి. మా అబ్బాయి చిన్న అబ్బాయి శ్రీరామ్. పెద్ద ఆయన నరేంద్ర, బీటెక్ ఫైనల్ ఇయర్. చిన్న ఆయన బీఫార్మసీ 3rd ఇయర్. ఓకే. తర్వాత రెండో అమ్మాయి పద్మ కూడా కాలం చేసింది. పెద్ద అమ్మాయి సావిత్రి కూడా కొంచెం జబ్బు చేసి కాలం చేయడం జరిగింది. తర్వాత ఆమె భర్త గారు, మా బావగారు సత్యనారాయణ గారు విజయవాడలో ఉంటారు. వారికి 2 మగపిల్లలు. 3 పెద్దోడు సీను, యేసుబాబు పెద్దోడు. తర్వాత రెండోవాడు శాంసన్, 3వవాడు సతీష్. తర్వాత వారికి ఒకే కూతురు ప్రభ. ఇక్కడే ఉంటున్నారు. అక్కడ మరి వారు వేరే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. రెండో అమ్మాయి పద్మ కూడా కాలం చేసింది. పెద్ద అబ్బాయి ఆకిన్ రామకృష్ణ, భార్య మల్లేశ్వరి. తర్వాత పిల్లలు ఒక అమ్మాయి దివ్య. రెండో కొడుకు, వాళ్ళకి 3 కొడుకులు. రెండో వాడు రమేష్. కొంచెం ముందుకు రండి. భార్య శాంతి. తర్వాత ఒక కూతురు పేరు రేష్మ. 3వ వాడు రవి. తర్వాత భార్య పేరు కృష్ణవేణి. అమ్మాయి పేరు చెప్పు. పవిత్ర, సంజయ్. సారీ, అసలు నేను మర్చిపోయాను. మా సత్యనారాయణ కొడుకు రామకృష్ణ రాలేని పరిస్థితి ఇక్కడికి, అందుకనే రాలేకపోయాడు. తర్వాత కృష్ణ భార్య నాగమణి. వారికి 2 మగపిల్లలు. పేరు చెప్పు. సాత్విక్. 2. ఇది మా కుటుంబం. సారీ, మా సత్యనారాయణ అంటే రెండో వాడి
మూడోవాడి భార్య మల్లేశ్వరి కొడుకు పేరు చెప్పాను, అట్లాగే కొడుకు భార్య వాళ్ళ అందరి పేర్లు చెప్పడం జరిగింది. అందుకని ఇది మా కుటుంబం. దయచేసి ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, ఎలగందుల గోపాల్ గారు, వెంకటరామయ్య గారు, పానకాల గారు, తర్వాత రామకృష్ణ గారు, తర్వాత కోటయ్య పెదనాన్న గారు, చిదిరాల వాళ్ళ అన్నదమ్ములు 8 మంది, వాళ్ళ కూడా పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు దయచేసి లంచ్ బ్రేక్, లంచ్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ అందరూ ఇక్కడే కూర్చోవాలి. మా గోపాలు మా అన్నాను కదా, నిలబడు నాగేశ్వరరావు పెద్ద అబ్బాయి, పెద్ద మామయ్య కూతురు చెప్పండి. నువ్వు చెప్పు రాగా కొడుకు అన్నయ్య వదిన పెద్ద కొడుకు, చిన్న కొడుకు కేరళలో ఉన్నాడు. నా పేరు రాధ. అరే రండి చెప్పు పేర్లంటే చెప్పండి. తీసుకోరా. బాబాయ్ గారి సంతానం నలుగురులో వెంకటరామయ్య ఫస్ట్ ఆయన, సెకండ్ గోపాలం, తర్వాత థర్డ్ పానకాలు, తర్వాత రామకృష్ణ గారు, మంగమ్మ గారు. వీళ్ళు 5 అన్నదమ్ములు, 4 ఆడవాళ్ళు, ఒక ఆమె ఒక్కతే ఆడపిల్ల. ఆమె వైర ఇచ్చారు. ఆమె కూతురు అమ్మటేమో ఉదారపు లక్ష్మి గారు, ఎలగంద రామకృష్ణ గారు, కారుపల్లి కోటమ్మ గారు, మా పెద్దనాన్న గారు కూతురు, మా పెద్దనాన్న గారి రెండో పెద్దనాన్న గారి కొడుకు కోడలు, మూడో పెద్దనాన్న కొడుకు కోడలు, రెండో పెద్దనాన్న కొడుకు కోడలు, రాజరావు, పద్మ, తిరుమలరావు అన్నయ్య, తిరుమలరావు కొడుకు పెద్ద కొడుకు దుర్గాప్రసాద్, గోపాల కొడుకు పెద్దనాన్న కొడుకు పేరు 4 ఆయన బాబారావు, ఎలగందుల బాబారావు. వాళ్ళ మనవరాళ్ళు, మనవాళ్ళు నరేష్ కూతురు కొడుకు జాయి జెస్సీ, కల్పన, తర్వాత నా పేరు నరేష్, తర్వాత నేను పానకాలు కొడుకుని, మా అమ్మ బాబుని భార్య పేరు పద్మ, ఎలగందుల పద్మ, ఒక్కడే కొడుకు నరేష్కి 2 పిల్లలు. తర్వాత నేను పానకాల గారి కొడుకుని, మా రాధమ్మ, ఊట్ల రాధమ్మ, తర్వాత ఊట్ల రాధకి నవీను భార్య నీలిమ కుమారుడు నవనీత్, నిశాంత్. తర్వాత బావ ఊట్ల వెంకటేశ్వరరావు, ఆయన డ్యూటీలో ఉండు, రాలేకపోయాడు. తర్వాత చిన్నోడు వాడు విదేశాల్లో ఉండు, వాడు రాలేకపోయాడు. లేదు మా గోపాల పెద్దనాన్న కుమారుడు ఒక అతను వచ్చాడు, రాము, ఆఖరైన వాళ్ళ 5 అన్నదమ్ముల వాళ్ళు, వెంకటేశ్వరరావు, తిరుమలరావు, నాగేశ్వరరావు, బాబారావు, రాము. వాళ్ళకి కూతురు దుర్గా. మాలో ఇంకోటి ఏంటంటే 5 మగవాళ్ళే ఉంటారు, ఒక్కతే ఆడపిల్ల ఉంటుంది ఎలగందుల వాళ్ళందరూ. అది ఎలగందుల సత్యం. అట్లనే ఇప్పుడు పుట్టిన చీరాళ్ళందరూ కూడా మా ఎలగందుల ఆడపిల్లలు. మావయ్య కానీ వీళ్ళ మంగమ్మ గారు కానీ మా నాన్న చెప్పేవాడు. అయితే వీళ్ళకి ఆసారం అంట తీసుకొచ్చి సాధు కానీ వీళ్ళంతా ఒక పద్ధతి ఎలగందుల చీరాలు అని చెప్పేసి నిన్న చీరాల మాయ కూడా చెప్పాడు, వెంకటేశ్వరులు మంగళ మావయ్య కొన్ని చెప్పిండు. సరే కొన్ని గుర్తులు కొన్ని చెప్పాలి. ఇది విషయం. అయితే మా దుర్గక్క మా భర్త పేరు లక్ష్మీపతి, ఆయన కొండగూడెం, బుగ్గెల లక్ష్మీపతి. వాళ్ళ అబ్బాయి పేరు రవి, బుగ్గెల రవి, భవాని, పద్మ. తర్వాత రాము కుమారుడు నవీన్ భార్య భవ్యకు కుమారుడు.
వాళ్ళు రాలేకపోయారు. భవ్య ఆ కూతురు పేరు స్వాతి, రాము కూతురు పేరు స్వాతి, నాగేశ్వరరావు. స్వాతి స్వాతి. ఇది మా బాబాయ్ గారి సంతానం, ఎలగందుల బాబాయ్ గారి సంతానం. బాబాయ్ గారి తండ్రి పేరు పానకాలు, మా నాన్న పేరు కూడా పానకాలే. వాళ్ళ నాన్న పేరు సరే మన చెప్పేవాడు ఉంటుందని, అది నాకు పెద్ద విషయం. మా బాబాయ్ గారికి అది బుర్రపోయిందంట. మా బాబాయ్ గారు ఇక లేరు మాలో. మా పెద్ద మాకంటూ ఉంది నేను గారు ఒకడే. మా మేనలు చనిపోయారు, మా వాళ్ళందరూ చనిపోయారు. పెద్ద మిగిలింది నేను ఒక్కడే. మాకు 10 మంది రాలేకపోయారు, కొద్దిమందిగా ఉన్నాయి ఇక్కడ. వాస్తవంగా అయితే ఇంకా మీ 10% కూడా లేరు, 1% ఉంది. సరే అది విషయం. మా బాబాయ్ చెప్పాలి మైండ్ పోయి 15 చెప్పారు. సరే హలో హలో తెలంగాణలో బలం అంటే ఇదే, ఇంకా ఇది కాదు రావాల్సి ఉండే దగ్గర కొద్దిగా మాత్రమే 1% అయింది. జగపేటలో మామయ్య గారు చెప్పారు, చీరాల వీరభద్రం గారు చెప్పారు జగపేటలో పెట్టమని. తప్పకుండా ఎలగంగుల అనే గట్టి పెట్టాలని మా ఆలోచన ఉంటుంది. దాంట్లో చీరాల కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఆ చీరాల పుట్టేవాళ్ళంతా మా ఎలగంగుల ఆడబెట్టేవాళ్ళు పుట్టాడు, అంతేనా? అసలు ఘోరం. మా ఆడబెట్టేవాళ్ళు పుట్టాడు కాబట్టి వాళ్ళ నలుగురు కూడా మా ఎలగంగుల ఆడబెట్టే పుట్టాడు. అందుకోసం ఎల్లుండి కూడా ఎల్లుండి ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ శ్రీరామ మామయ్య కూడా ఎల్లుండి ఆడుతున్నాడు. ఇది మీరన్నీ చెప్పాల్సి వస్తుంది. మీకు నేను శ్రీరాములకి ఎల్లుండి అభినవసం ఇప్పుడుది కాదు, 3 తరాలది, 4 తరాలంట. 4 తరాలు చెప్తున్నాడు. ఇది విడదీయ బంధం. ఇది ఈ బంధం ఎలాగైనా కొనసాగాలి నేను కోరుకుంటూ ఉన్నాను. వేరు చేయడానికి వీలని చెప్పేసి మొన్న తెలంగాణ రంగయ్య గారి కుమారుడు శ్రీనివాస్ చెప్పారు. దీనికి వేరు చేయడానికి ఏం లేదు. అదే విషయం చెప్పాలి. తర్వాత మా పెద్దమ్మ ఎలగందుల గోపాలం గారు, మా పెద్దమ్మ గారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడే సాగింది, వేటి వీరయ్య గారిని. ఆయన కూడా మా కుటుంబంతో విడదీయడానికి బంధం ఉంది అంతది. ఎందుకంటే దేవతు వీరయ్య గారు, మా మేనమామ గారు, మా నాయసరానికి, పాపరానికి, రాముకి మేనమామే, నాకు మేనమామే. వీరయ్య గారింటే రావాల్సిందిగా అదే దేవతు వీరయ్య గారు, దేవతు గిరినాథు, మా పెద్దమ్మ తీసుకొచ్చుకుంది. సాది పెళ్లి చేసింది కాబట్టి మా కుటుంబం అది, విడదీయడానికి బంధం అది. వేరే మాయ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొడితే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి.